హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే సంక్రాంతిని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరందరూ కూడా అంతే ఆనందంగా సంతోషంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, అమెరికా వీసా ఫీజుల పెంపు, ఏ వీసాదారులకి ఈ వీసా ఫీజులు అయితే పెంచబోతున్నారు, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతుంది, ఎంతవరకు వీసా ఫీజులు పెరిగాయి, ఇలాంటి విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా వీసాకి సంబంధించి ఫీజులు అయితే పెరగబోతున్నాయండి. సో ప్రతి ఒక్కళ్ళకి ఇది అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ కొత్త వీసా ఫీజు పెంపు అనేది మార్చి 1, 2026 నుంచి అమల్లోకి రాబోతుందంట. ఇది ఏ ఒక్కరికో అప్లికబుల్ అయ్యేది కాదండి. ఇండియన్స్ ఎక్కువగా ఉండే వీసాలకు సంబంధించి ఆల్మోస్ట్ అందరికి అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. వర్క్ వీసా అయినా, స్టూడెంట్ వీసా అయినా, డిపెండెంట్ వీసా అయినా, ఏ వీసాలకైనా అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఈ వీసా ఫీజు పెంపు అనేది నార్మల్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి మార్పు లేదు. కానీ ఎవరైతే ప్రీమియం ప్రాసెస్ చేయించుకుంటారో వాళ్ళందరికీ అప్లికబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నార్మల్ ప్రాసెస్ అంటే నార్మల్గా ఎక్కడ ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే 3 years కంప్లీట్ అయినాక ఎక్స్టెన్షన్స్కి, రెన్యువల్స్కి వెళ్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్స్ కూడా వెళ్తుంటారు. ఓపీటీకి మూవ్ అయ్యేటప్పుడు, స్టెమ్ ఎక్స్టెన్షన్కి, ఇట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నార్మల్ ప్రాసెస్ చేయించుకున్నారు, నార్మల్గా వీసా ప్రాసెస్ చేయించుకున్నారు అని అంటే మ్యాక్సిమం 6 months టైం పడుతుంది. ఈ 6 monthsలో మనకు ఆల్రెడీ ఉన్న వీసా టైం అయిపోయినా, లేదా మనకి ఆ వీసా ఎక్స్టెన్షన్ కాకుండా ఏదన్నా ఆర్ఎఫ్ఈ పడ్డా మనం ఇమ్మీడియట్గా అమెరికా వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదే ప్రీమియం ప్రాసెస్ చేయించుకుంటే కనుక వితిన్ 1 monthలో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 1 to 2 weeksలో క్లియర్ అయిపోతుంది. లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 month టైం పడుతుంది. సో ఈ 1 monthలో మనకి తొందరగా ఫాస్ట్గా మనకి వీసా రెన్యూవల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆర్ఎఫ్ఈఎస్ పడే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇది నార్మల్ ప్రాసెస్, వీసా ప్రాసెస్కి ఉండే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు వీసా ఫీజుల పెంపు అనేది నార్మల్ ప్రాసెస్కి ఎలాంటి సంబంధం లేదు. నార్మల్ ప్రాసెస్కి సేమ్ ఫీజు అలాగే ప్రాసెస్ చేస్తారు. అయితే నార్మల్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఎంప్లాయరే పే చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ప్రీమియం ప్రాసెస్ అనేది ఎంప్లాయర్ కానీ లేదంటే ఎంప్లాయీ కానీ ఎవరైనా మనం కట్టుకోవచ్చు. మనమైనా కట్టుకోవచ్చు, కంపెనీ అయినా కట్టొచ్చు అనమాట. ఎవరైనా కట్టొచ్చు. ఇది కంపల్సరీ కంపెనీ అయినా కట్టాలి, మనం కడితే ఇల్లీగల్ అవుతుంది అట్లా ఏమీ లేదు. అది ఆప్షన్ ఉంది, మనమైనా కట్టుకోవచ్చు. అయితే ఈ ప్రీమియం మ్యాక్సిమం అమెరికాలో ఏం జరుగుతుందంటే అండి, ప్రీమియం ప్రాసెస్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ కానీ కంపెనీస్ కానీ మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రీమియం ప్రాసెస్ కంపెనీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఎందుకంటే ప్రీమియం ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో $2,800 ఉంది. సో దాన్ని ఆ వీసా ఫీజు, ప్రీమియం ప్రాసెస్ ఫీజు ఏదైతే ఉందో అది పెంచుతున్నారు. సో నార్మల్ ప్రాసెస్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ ప్రీమియం ప్రాసెస్ అనేది మన అవసరం అండి అక్కడ. ఎందుకంటే ఆర్ఎఫ్ఈఎస్ పడకుండా తొందరగా కంప్లీట్ అవ్వాలి అని అంటే ప్రీమియం ప్రాసెస్కే వెళ్ళాలి. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ప్రీమియం ప్రాసెస్ అంటే తొందరగా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ లాగా తొందరగా అయ్యే ప్రాసెస్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రీమియం ప్రాసెస్ ఫీజు ఏదైతే ఉందో అది పెంచుతున్నారు. అది H1B L1 వాళ్ళకి, వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకైతే కనుక ప్రస్తుతం $2,805 $2,800 ఉందండి. దాన్ని 2,900 చిల్లరకి పెంచడం జరిగిందంట. ఆల్మోస్ట్ పర్ హెడ్ $160 మాత్రమే పెరుగుతుందన్నమాట. ఇది చాలా చిన్న అమౌంట్ కదా, ఏముంది 2,800 పెట్టిన వాళ్ళకి 2,900 లేకపోతే 3,000 పెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా అనుకోవచ్చు. ఎస్, ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకునేటప్పుడు అదేం పెద్ద అమౌంట్ లాగా పెద్ద డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్ మన సైడ్ నుంచి అయితే పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ యుఎస్సిఎస్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే పర్ ఇయర్ ఆల్మోస్ట్ లక్షల్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అది స్టూడెంట్స్ అయినా, వర్క్ వీసా మీద ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే లక్షల్లో ఎక్స్టెన్షన్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో 1,00,000 మంది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 1,00,000 మంది ఈ ఎక్స్టెన్షన్స్కి అప్లై చేశారు అనుకుందాం. అంటే పర్ హెడ్ $160 అంటే మనకి 1,00,000 మంది కంటే 160 లక్షలు అంటే $1,60,00,000 యుఎస్సిఎస్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాన్ని వాళ్ళు ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి మేము ఆ నిధులు స్పెండ్ చేస్తాము అని చెప్తున్నారు. సో అందుకే పెంచాము అని చెప్తున్నారు. సో ఇది మన సైడ్ నుంచి చూస్తే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ యూఎస్ఏఎస్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే అది చాలా హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి.
ఆ ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయ్యే అంత పెద్ద అమౌంట్ అనమాట. సో ప్రీమియం ప్రాసెస్కి సంబంధించి వర్క్ వీసా వాళ్ళకైతే పర్ హెడ్ $160 వరకు పెరుగుతుందండి. అదే స్టూడెంట్ వీసాలకి F1 J1 లాంటి వీసాలకు సంబంధించి అయితే అరౌండ్ $110 అయితే పెరుగుతుంది. సో పర్ హెడ్, అది కూడా పర్ హెడ్ $110 ఆర్ $100 పెరుగుతుందనమాట. సో ఇది కంప్లీట్గా ప్రీమియం ప్రాసెస్కి సంబంధించే ఈ వీసా ఫీజు పెంచడం అనేది జరిగింది. నార్మల్ ప్రాసెస్కి ఎలాంటి సంబంధం లేదు. అయితే నార్మల్ ప్రాసెస్కి ప్రీమియం ప్రాసెస్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీసా ఫీజు పెరిగినప్పటికీ కూడా మనం ప్రీమియం ప్రాసెస్లో చేయించుకుంటే కనుక వీసా ఎక్స్టెన్షన్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, మనకి టెన్షన్ లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఈ టైంలో ఎవ్వరు నార్మల్ ప్రాసెస్కి వెళ్ళి రిస్క్ ఫేస్ చేయాలి అనుకోరు. అది చాలా తక్కువ మెంబర్స్ నార్మల్ ప్రాసెస్ చేయించుకుంటుంటారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీమియం ప్రాసెస్ చేయించుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. సో వీసా ఫీజు పెంపు అనేది ఎవరైతే ప్రీమియం ప్రాసెస్ చేయించుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే పెరిగిందండి. నార్మల్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి మార్పులు జరగలేదు. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఆ అమౌంట్ చేంజెస్ అయితే జరిగినాయి. $2,800 లేదంటే $2,800 ఇప్పుడు ప్రస్తుతం ఉంటే 2,900 చిల్లర అరౌండ్ $3,000 అండి. అరౌండ్ $3,000 పెంచడం జరిగిందనమాట. అంటే అరౌండ్ $160 పర్ హెడ్. వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకి, స్టూడెంట్ వీసాల మీద ఉండే వాళ్ళకైతే $110 పర్ హెడ్. సో ఇది ఇమ్మీడియట్గా ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ మనం ప్రాసెస్ చేయించుకోము. ఎవ్రీ 3 ఇయర్స్కి ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటాం. 3 ఇయర్స్కి $160, $200 పెరిగినాయి అంటే అది పెద్ద అమౌంట్ కాదు మన సైడ్ నుంచి అయితే. షూర్గా యూఎస్ఏఎస్ వాళ్ళకి మాత్రం చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట, హ్యూజ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళకి. సో ఇదండి వీసా ఫీజులకు సంబంధించి. సో మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువగా పెరిగింది, అమ్మో ఇంకా పే చేయలేమో అనుకోవడానికి లేదు. కాకపోతే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏంటి అని అంటే, నార్మల్ ప్రాసెస్ కంపెనీ వాళ్ళు చేసే పని అయితే, ప్రీమియం ప్రాసెస్ చేయించుకునే పని అయితే కంపెనీ వాళ్ళకి పెద్ద అమౌంట్ పడుతుందన్నమాట. ఎందుకంటే అరౌండ్ లాయర్ ఫీజులు అన్నీ పే చేయాలి వాళ్ళు. ప్రీమియం ప్రాసెస్ అరౌండ్ $3,000, లాయర్ ఫీజులు అన్నీ చాలా అరౌండ్ $5,000 to $6,000 వాళ్ళకి అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కాకపోతే ఎవ్రీ 3 ఇయర్స్ వన్స్ కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించకపోవచ్చు. సో ఇదండి వీసా ఫీజులకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.